కిటికీ తలుపు మూసేయండి. ముయ్యకపోతే ఇప్పుడు ఏం పగిలింది? అద్దం. ఈసారి నేను మూది పగిలొద్దు. మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. ఇది మళ్ళీ కానీ రిపీట్ అయిందో స్కూల్ దగ్గర తంతా, సెంటర్ లో తంతా, ఫ్లాట్స్ లో తంతా, ఎక్కడ దొరికితే అక్కడ తంతా. అమ్మో, బ్లడ్ ఎక్కడికి పోద్ది? ఏయ్, ఎక్స్ట్రాలు పోతే నేను మామూలుగా తన్నాను. వామ్మో, వీడు నీ నోట్లోంచి కాదు తల్లోంచే ఊడిపడ్డాడు. నాకు చాలా టెన్షన్ ఉంది, వెళ్ళిపోదాం పద. ఉండరా, ఈసారి ఏం పగులుద్దాం. చాక్లెట్. వాడు రోజు మా మమ్మీకి సైడ్ కొడుతున్నారా? ఈరోజు మా మమ్మీ, రేపు మీ మమ్మీ. ఎవరైనా మమ్మీలేగా. అమ్మాయిలకి సైడ్ కొట్టాలి కానీ మమ్మీలకి సైడ్ కొట్టడం ఏంట్రా? వాడు మా మమ్మీకి సైడ్ కొట్టడానికి నా చాక్లెట్లు ఇవ్వబోయాడ్రా. రేపు మీ మమ్మీలో ఒకసారి వీడియో గేమ్స్ ఇవ్వచ్చు. చిన్న పిల్లలం టెంప్ట్ అవ్వచ్చు. అప్పుడు మన మమ్మీలు ఏమైపోవాలి? నువ్వే ఏదో ఒకటి చేయాలరా. ఏం చేయను? కొడతాను కానీ కేసు అయితే మీ డాడీ వేసేగా, నువ్వే చూసుకోవాలి. మా డాడీయా? వేయండ్రా. రేయ్, మీ డాడీ లంచం తీసుకోకుండా పని చేయడుగా, ఇచ్చేయి. నువ్వేంట్రా తెగ ఫీల్ అవుతున్నావు? మనం అందరం కలిసి ఒకరిని కొట్టడం న్యాయమా? మనకు కావాల్సిన న్యాయం కాదు, మన మమ్మీలు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మ్యాటరు? బిల్ అండి. దేనికి? మీరు పెళ్లి చేసుకున్నారు కదండి, అయితే మేం పార్టీ చేసుకున్నామండి. ఎంత? 2999 రూపాయల 99 పైసలండి. బాటా రేటా? అబ్బే, బార్ రేటే బాస్. కలరా ఉండలకి 16 రూపాయల. అది దేనికిరా? మన ప్రదీప్ గాడు మందేశాక వాటి వాసన చూడాలండి, లేకపోతే కక్కేస్తాడండి. గ్లాసులు వేసుకొని తాగమను, పేడ వదిలిపోతా. ఇంకో బిల్లా? ఇదేనికిరా? మీరు హనీమూన్కి వెళ్ళారు కదండి. మేము హనీమూన్కి వెళ్తే మీరు పార్టీ చేసుకోవటం ఏమిట్రా? బాస్ ఎంజాయ్ చేస్తుంటే స్టాఫ్ ఎంటర్టైన్ అవ్వాలి కదా సార్. అరే ఇంకోటి, ఇదేనికి? నిన్న మీరు గృహప్రవేశం పిల్లలేదు కదండి, దానికి కూడా మీరు పార్టీ చేసుకున్నారా? అవును సార్. ఇట్రా సార్. ఇప్పుడు సార్, బాస్ పని చేస్తుంటే స్టాఫ్ కూడా పని చేయాలి కదా? అయ్యో తప్పకుండా సార్. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? బిల్లు చూసుకుంటాను. అలాగే సార్. వెళ్ళు. హలో, ఏమైంది వసు? హర్ష అక్కడ? కంగ్రాట్స్ చెప్పావా? ఏంట్రా నీ పెళ్ళా? నీకు పెళ్లి చేసేవాడు పుట్టబోతున్నాడు బావా. ఈ న్యూస్ ఎట్లా కాదు? ఫోన్ ఎవరికి బావా? అమ్మకరా బావా, ఇలాంటి విషయాలు ఫోన్ లో కన్నా డైరెక్ట్ గా వెళ్ళి షేర్ చేసుకుంటే బాగుంటుందేమో. కరెక్ట్. ఏం లేదు బా, అమ్మా నాన్న చిన్నప్పుడే గొడవలో చనిపోయారు. అప్పటి నుంచి దానికి వైలెన్స్ అంటే భయం, అంతకు మించి వేరే ఏం లేదు బావా. రే, ఇంకెప్పుడు ఇలా జరగదురా. హలో, నేనే మాట్లాడతాండా. అరే తీ, కోకా కోలా ఆంటీ కాదు, కోకా పేట ఆంటీని మాట్లాడుతున్నా. గది సాయంత్రం మా ఇంట్లో లాంచి ఉన్నది. లాంచ్ కాదు, లంచ్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నువ్వు మాత్రం ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకుని విజిటింగ్ చేయాలి. హలో హలో హలో
నా వాయిస్ కటింగ్ 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 వినొస్తుందా? ఇగో నా బ్యాటరీల పుల్లలు 2 ఉన్నాయి. నేను ఇక మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు, ఇన్వైట్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ టాకుతా, ఫోన్ పెట్టు నువ్వు. ఇగో రామా, ఈ కొంపనే నేను కొందామని చూసింది, చెత్తగున్నదా ఇడిచిపెట్టిన. నీకోకేలా తమ్మి, మేమంటే రిచ్ కదా, మా కానది. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ అంటారు. కోకాపేట మీ ఇంటి పేరు ఆంటీ? అరతి గదేమింటి పేరు. అంతకు మున్పు పాల వ్యాపారం చేస్తుంటివి, అప్పుడు అందరు నన్ను పాలాంటీ అని పిలిచిండ్రు. కోకాపేటలో 1 ఎకరం భూమి అమ్మితే ఏడబెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోకించి 10 లక్షలు తీసి ఈ కోక ఈ నగలన్నీ కొన్నాడు మా ఆయన. వద్దంటే ఏనడాయే, నీ మెడల మొల్లో ఉన్న ఇంకెవ్వంతానో ఉండద్దంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే ఏడిసి నీ ఆప చెట్టు ఎదుగుద్ది అంటాడు. ఇదేం సెట్ అయ్యారు, నవీన్ ఆప్షన్ పండుద్ది అంటారు. గట్లనా? మా ఇబ్రహీంపట్నంలో గిట్లనే అంటాం. అర్రే దా 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 దా. వసు కోకాపేట అంటే అరే నువ్వు ఉండు తమ్మి, నీ కథ అంతా నాకెరికెళ్ళే. లవ్వింగ్ మ్యారేజ్ అంట కదా, విమానం ఎగ్గిరి దిగే లోపల లైన్ లో పెట్టావంట కదా. ఇగో నేను ఎందుకు చెప్తున్నానో ఇనుకో, అమ్మి తమ్ముడికి పడ్డట్టు ఇంకొక దానికి పడకుండా చూసుకో. ఒక్కసారి పట్టుడు అలవాటైనాక ఇక పట్టుడు కష్టం అన్నట్టు. మీరెందుకు వచ్చారు మేడం? గప్పడ సందు చూస్తున్నా. ఎవరివా నువ్వు? పాను అనివా? ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు నౌకర్ల మధ్యలో మాట్లాడదని తెలియదా నీకు? రండి రండి కూకోండి. చీ, గిందుట్లోనా గీ సోఫాలు ఎందుకు ఇట్లున్నాయి? గెట్లున్నాయి చాలా సీపు గుండ్ల పోరగా అక్కకి ఇలాంటి అంటే చాలా సేదరా కదక్కా. అవు మస్తు శీదర. ఫ్యాన్ ఏమంటారా? దిమాకేనా ఖరాబ్ అయిందిరా? ఫ్యాన్ వేస్తానంటావు? అక్క ఎవరనుకుంటున్నావు? రిచ్చో రిచ్చు. వాళ్ళ దొడ్లో గేదెల్నే ఏసుల్లో పెడతారంట, బేడకళ్ళు వెండి పెళ్ళాలతో ఎక్కుతారంట. అలాంటిది అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తానంటావా? ఎద్దమన్నారా ఎద్దవా? ఏసీయో గీసీయో సీసీయో వేయాలి గాని కదక్కా. కరెస్టే, నువ్వు అంటంటే మంచిగానే ఉన్నది గంత, మీ ఇంటంటేనే ఎట్లనో ఉన్నది. నా భాష అంత అక్క, అంటుంటే బానే ఉంటుంది, వింటుంటేనే ఒకలాగుంటుంది. మన ఇంట్లో అక్క కాపీ తగ్గితే కలర్ తగ్గిపోదు. అసలే గ్రామర్ అయితే యామరు కాదు గిలామరు. అట్టనా? నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో కొంచెం ఈకులే అక్క. కదుబసు మోసేస్తున్నాడు, పద రా. ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. వన్నాలు ఉన్నాయా మేడం? యాదవా అక్క ఎవరనుకుంటున్నావు? కోకాపేట. మామూలుగా పెడతారేంటి? ఒక చైనీస్, ఒక ఫ్రెంచి, ఒక టర్కీ, ఒకటా రెండా? వంటాడు లక్షించుంటా కదా. అబ్బో నిన్ను తట్టుకున్నాడు చాలా కష్టమయ్యో. గప్పాసి ఎట్లా నెట్టుకొస్తున్నదో ఏమో. పదుండ్రే, మనం పిలవనీకి ఇంకా చాలా మంది వీపీలు పెండింగ్ లో ఉన్నారు. వీపీలు కాదు, విఐపీస్. నువ్వు అట్లనే అన్న ఇట్లనే అంటాడు. అడుగుండ్రి, మీరు మరొకుండ్రయ్యా. అలాగే మనం వసువేదరా. అమ్మయ్య మీ చెల్లి నవీంద్ర కోకాపేట ఆంటీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇగో మంచిగా ఫోటోది నగలబడాలి. వెల్కమ్ వెల్కమ్. మీరందరు మీ పనులు మానుకుని మా మ్యారేజ్ యూనివర్సిటీకి వచ్చినందుకు చాలా సంతోషం. యూనివర్సిటీ కాదు, యానివర్సరీ అనాలి. నువ్వు అట్లనే అను, నేను ఇట్లనే అంట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. డబ్బులుంటే పుట్టినరోజు పండుగ, పెళ్లి రోజు పండుగ. ఏరా రియల్ ఎస్టేట్ మహిమ. రండి. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. అసలు అయితే ఈ పనక్సను తాజ్ పంజగుట్టలో పెడదామని అనుకున్నా, కానీ మన కాలనీలందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్కూటర్లు ఆటోల్లో వస్తే మన ప్రెస్టీజ్ తక్కువ అవుతుందని. కట్నా స్టార్ హోటల్ అయితే మీ దోలు తీరిపోద్దని ఇక్కడ పెట్టించారు అనుకున్నానులే. తమ్మి సందు దొరికితే వదలవే. సందు దొరకపోయినా వదలడు బావ. ఈయనెవరు? ఇచ్చిన ప్రతిదీ అందుకుంటున్నాడు. ఈ పనుడా? చీ, పనోడింది నా పెనిమిటి కిషన్ యాదవ్. ప్రతి మగవాడి ఇదియాల వెనకాల ఒక ఆడదుంటుందంటారు. నా వెనకమాల మా ఆడదుంది. ఆహా, ఒక ఆవిడ ఉంటేనే ఎంత సంపాదించారు, ఇంకొక ఆవిడ కూడా ఉంటే ఎంత సంపాదించేవాళ్ళు. ఆయనకి నేను ఒక్కదానే చాలు గాని. అరే ఈ సీర ఎంత పెట్టుకున్నావేంది? 3.5 లక్షలే. 3.5 లక్షలా? నా తన కూడా సీర లేదు. మరి ఇడ్డురని చెప్తావు తమ్మి, 3.5 లక్షల చీర ఉంటదా? సీరతో పాటు డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చారులే. ఈ మా ఇళ్ళల్లో మగోళ్ళు అన్నం తినే ముందు తీర్థం లెక్క తీసుకుంటే స్టైలు. ఏంటిది? బంగు. బొంగ? బొంగుగా తమ్మి, బంగు అనాలే. మరి రంగేంది సున్నంలా ఉంది? అన్నం తినే ముందు తాగితే అదరుద్ది. బాగుంది. బొంగు స్టైల్ వసు, తాగపోతే అక్క పూలు అవుతుంది. పూలు కాదు పీలు. నేను ఇంగ్లీష్ లో కొంచెం ఈక్ కదక్క, ఈ మొంతేస్తే ఇంగ్లీష్ మంచిగా వస్తుంది. ఇంకా కష్టం, నువ్వు చూసుకో పద.
పార్టీ కదా వసు, ఎప్పుడు తాగుతాం? ఎప్పుడో ఒకసారి. ప్లీజ్ ప్లీజ్ వసు ప్లీజ్. ఈ ఒకసారి వదిలేమ్మా. ఓకే ఓకే వసు, ఓకే ఓకే అది ఓకేను, ఓకే ఓకే అది ఎంజాయ్ పప్పాడు.